ఓం నమో వెంకటేశాయ. నానాజీవ భవోదారా నానాజీవ లయాధారా గోవింద గోవింద. రఘుకుల జనిధారి రాఘవ ప్రీతికారి లఘిమ గరిమచారి లాఘవే కార్యకారి అఘనిచయ విదారి జ్యామఘాద్యాత్మచారి లఘుకృతి ఫలసారి భాసతాం సర్వకారీ అని అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం శ్రీ గణేశ ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. నమస్తస్మై గణేశాయ భక్తమానసవాసినే విఘ్నాద్రిభేదే దంభోళి మూర్ధన్యాయ నమో నమః. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. ఆగమ ప్రతిపాద్యాయ యాగమాలావితానినే ఆగమాపాయ వర్జ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాఖ్య జగదేకగురూపదిష్టం శేషాభిధానసనకాదివరైः సమాప్తం శ్రీవ్యాససూతశుకనారదమౌనిజప్తం మంత్రం శివం జపత భాగవతం సుగుప్తం. శ్రీ గురుభ్యో నమః. 9వ స్కంధం నిన్నటితో పూర్తయింది. అలవాటు ప్రకారం ఈ 9వ స్కంధంలో ఉండేటువంటి ప్రధాన అంశాలని ఒక్కసారి మనం పురస్చరణ చేసుకుందాము. ఈ 9వ స్కంధం ప్రధానంగా ఆయా రాజవంశాల యొక్క వర్ణన కోసం వచ్చినటువంటి స్కంధం. ఈ స్కంధంలో ప్రారంభంలోనే పరీక్షిత్తు గారు అడగటం, సోమవంశము, చంద్రవంశము, సూర్యవంశము, ఈ వంశపు రాజుల గురించి, ఈ వంశాల యొక్క అభివృద్ధిని గురించి నువ్వు నాకు చెప్పు అని అడగటము. శ్రీశుకుల వారు కూడా ఈ విషయాన్ని సంతోషంగా అంగీకరించి ప్రారంభించటము అనేటువంటి అంశాలు ఉన్నాయి. అందులో కొన్ని అధ్యాయాలు సూర్యవంశానికి కేటాయించబడ్డాయి, కొన్ని అధ్యాయాలేమో చంద్రవంశానికి కేటాయించబడ్డాయి. అసలు ఏ వంశమైనా సాక్షాత్తు పరమాత్మ నుంచే వచ్చింది. పరమాత్మ నుంచే బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడుగా మనువు గారు, ఆ మనువు గారి దగ్గర నుంచి ఇంకా వంశాలన్నీ క్రమక్రమంగా పెరిగినాయి అనే తీరులోనే 2 వంశాల యొక్క అభివృద్ధిని చెప్పారు. ఇవి కాక ఇందులో వైవస్వత మనువు గారు, అలాగే వైవస్వత మనువు గారి యొక్క సంతానం అభివృద్ధి చెందిన తీరు, సుద్యుమ్నుడు అనేటువంటి ఆయన పుత్రుడు అనుభవించినటువంటి కష్టాల తీరు, ఈ విషయాలన్నీ ఉన్నాయి. వీటన్నిటితో పాటు మరుత్తు గారు, తృణబిందువు, శర్యాతి, కకుద్మి, సగరుడు, నాభాగుడు ఇలాంటి మహానుభావుల యొక్క ఉల్లేఖాలు ఉన్నాయి. వీళ్ళల్లో కొంతమంది తాలూకు చిన్న చిన్న కథలు ఉన్నాయి, కొంతమంది పేర్లు మాత్రమే ఉన్నాయి. వారిల్లో అంబరీషుడు యొక్క వృత్తాంతం కొంచెం పెద్దగానే ఉంది. అంబరీషుడు ఈయన చాలా విష్ణుభక్తుడు. ఈయన ఏకాదశి వ్రతాన్ని చాలా శ్రద్ధగా చేసేవాడు. ఒకసారి ఆయన సంవత్సరం పాటు ఏకాదశి వ్రతం చేసి ద్వాదశి రోజున పారణ చేయడానికి కూర్చుంటే దూర్వాస మహర్షి గారు వచ్చారు. దూర్వాస మహర్షి గారు వచ్చేసరికి మీరు అతిథిగా ఉండండి అని ప్రార్థించాడు. ప్రార్థిస్తే ఆయన ఇప్పుడే వెళ్ళి ఒకసారి యమునా నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చి నేను నీతో పాటు పాల్గొంటానన్నాడు పారణలోను.
ఈయన యమునా నదికి వెళ్ళారు దుర్వాస మహర్షి గారు. ఆ యమునా నదిలో దిగి ఆయన ఏదో సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. సమాధి స్థితికి వెళ్ళిపోవడంతో కాలాతీతం అయిపోతుంది. ద్వాదశి ఘడియలు దాటిపోతున్నాయి, ఎంతసేపటికి మహర్షి గారు రావట్లేదని ఈయన వ్రతభంగం జరగకూడదనే ఉద్దేశంతో కేవలం మంచినీళ్ళు మాత్రమే పుచ్చుకున్నాడు. ఈ లోపల దుర్వాస మహర్షి గారు వచ్చారు. వచ్చి హత్తెరి నేను రాకుండా నువ్వు పారణ చేసేస్తావా? అది మంచిదో చెడుదో మంచినీళ్ళో మరొకటో నేను రాకుండా ఎలా పారణ చేస్తావు? కాబట్టి నేను శిక్షిస్తాను అని చెప్పి తన కోపంతో కృత్యని సృష్టి చేసి ఆ కృత్యని ఈయన మీదకి పంపించాడు. ఈయన ఆ కృత్యని ఏమీ అడ్డుకోలేదు, ఆ కృత్యని కాదనలేదు, అవునలేదు, భయపడకుండా అలాగే నుంచున్నాడు. ఈ లోపల ఈయనకి రక్షణార్థం శ్రీమన్ మహావిష్ణువు అనుగ్రహించినటువంటి సుదర్శన చక్రం ఆ కృత్యని మింగేయటం కాకుండా దుర్వాస మహర్షి గారి వెంట పడుతూనే ఉంది. దుర్వాస మహర్షి గారు ఆ సుదర్శన చక్రాన్ని తప్పించుకోవడానికి ఎక్కడెక్కడో తిరిగాడు. సంవత్సర కాలం పాటు ఆయన తిరుగుతూనే ఉన్నాడు. బ్రహ్మలోకానికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, ఎవ్వరూ అభయం ఇవ్వలేకపోయారు. చివరికి సాక్షాత్తు వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్ మహావిష్ణువుని అడిగినా సరే ఆయన కూడా నేను నీకు అభయం ఇవ్వలేను, నువ్వు వెళ్ళి అంబరీషుణ్ణే శరణు వేడు అన్నారు. మళ్ళీ దుర్వాస మహర్షి గారు అంబరీషుడిని శరణు వేడితే ఆయన బాధపడి అయ్యో నా అతిథికి ఇంతటి కష్టం వచ్చిందే అని బాధపడి ఆ చక్రరాజాన్ని ప్రార్థించి నువ్వు దయచేసి ఈయన్నేమి హింసించొద్దు అని చెప్పి అది శాంతింపజేశారు. శాంతింపజేసిన తర్వాత భోజనం పెట్టారు ఆయనకి, దుర్వాస మహర్షి గారికి. అంతవరకు అతిథి వచ్చినవాడు మన ఇంట్లో భోజనం చేయకుండా తిరుగుతున్నాడు, కష్టపడి తిరుగుతున్నాడు అనే ఉద్దేశంతో సంవత్సర కాలం పాటు అంబరీష మహారాజు గారు ఏమీ భోజనమే చేయకుండా అలాగే అభోజనంగా నుంచున్నాడు. దుర్వాస మహర్షి గారు వచ్చి ఆయన బాధ తగ్గి ఆయన భోజనం చేసిన తర్వాత ఆయన భోజనం చేశారు అని ద్వాదశి వ్రత మహాత్మ్యం లేదా ఏకాదశి వ్రత మహాత్మ్యం ప్రధానంగా ఈ అంబరీషుడి యొక్క చరిత్ర ఉంది. ఆ తర్వాత అంబరీషుడు సిద్ధి పొందిన వైనం కూడా ఈ కథలో ఉంది. దేని తర్వాత ఇక్ష్వాకువు, వికుక్షి, మాంధాత, పురుకుత్సుడు, హరిశ్చంద్రుడు, సగరుడు, భగీరథుడు ఇలాంటి వాళ్ళ యొక్క చరిత్రలన్నీ ఉన్నాయి. సగరుడు ఔర్వ మహర్షి ఆయన్ని అనుగ్రహించినటువంటి తీరు, తర్వాత సగర పుత్రులు అనుభవించినటువంటి కపిల శాపం లేదా కపిల మహర్షి శాపం పెట్టకుండానే కపిల మహర్షి పట్ల వీళ్ళు అన్యాయంగా వ్యవహరించినందుకు వీళ్ళు అనుభవించినటువంటి శిక్ష, ఇలాంటి అంశాలన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ఆ వంశంలో పుట్టినటువంటి భగీరథుడు, ఆ భగీరథుడు ప్రయత్నం చేసి మళ్ళీ గంగని వెనక్కి తీసుకురావటం, పైనుంచి ఆకాశగంగని కిందకి తీసుకొచ్చి తమ వంశస్థులు పూర్వజులు ఉన్నారు కదా వాళ్ళ యొక్క బూడిద కుప్పల మీదుగా వాటిని పారించటము, ఆ నీటిని పారించటము, దాంతో ఆ సగరపుత్రులకు సద్గతి రావటం లాంటి విశేషాలన్నీ ఉన్నాయి. భగీరథ ప్రయత్నము, అలాగే భాగీరథి వృత్తాంతము ఇవన్నీ ఉన్నాయి. కల్మాషపాదుడు, ఖట్వాంగుడు లాంటి మహానుభావుల యొక్క చిన్న చిన్న చరిత్రలు ఉన్నాయి. కల్మాషపాదుడు గురువుగారి ఈయనకి శాపం పెడితే గురువుగారికి శాపం పెట్టబోయి భార్య చెప్తే విని గురువులకు మనం శాపం పెట్టరాదు, వాళ్ళు శాపం పెడితే మనం వినయంగా స్వీకరించాలి తప్ప మళ్ళీ ప్రతిశాపం పెట్టరాదు అనే విషయాన్ని నమ్మి వెంటనే చేతిలో నీళ్లు తీసుకున్నవి ఆ మంత్రజలాన్ని తన కాళ్ళ మీదే పోసేసుకుని ఆ కాళ్ళన్నీ బొబ్బలేసేసరికి కల్మాషపాదుడు అని పేరు గన్న వైనం, దాని గురించి చెప్పారు. అలాగే ఖట్వాంగ మహారాజు గారి గురించి మాత్రం చాలా చక్కగా చెప్పారు. ఈయన దేవాసుర సంగ్రామంలో దేవతలకు సహకరించి వాళ్ళని వరం అడిగితే వాళ్ళకి ఏం కావాలంటే అది ఇస్తామన్నారు. నాకు ఎంత ఆయుష్ ఉంది అని అడిగాడు ఈయన. అడిగితే చెప్పకూడదు దేవరహస్యం, అయినా సరే నీకు మాత్రమే చెప్తున్నాము, కేవలం కొంత అతి తక్కువ సమయమే ఉంది అని చెప్పారు. అతి తక్కువ సమయంలో ఆయన కిందకి దిగి వచ్చేసేసి ప్రశాంతంగా కూర్చుని బ్రహ్మచింతన చేసి పరమాత్మలో లీనమైపోయినటువంటి అపూర్వమైన సన్నివేశాన్ని గురించి ఇక్కడ ప్రస్తావన చేశారు. అలాగే 3 అధ్యాయాల్లో రామావతార వర్ణనం చక్కగా చేశారు. అలాగే రామావతారం తర్వాత కుశలవులు, కుశుడు యొక్క పిల్లలు, వాళ్ళు పెరిగిన తీరు, వీటన్నిటిని గురించి చెప్పారు. చెప్పి ఒకచోట సూర్యవంశాన్ని ఆపారు. ఆపి మళ్ళీ చంద్రవంశాన్ని ప్రారంభించి అలాగే సూర్యవంశం ప్రారంభమైనట్లుగా బ్రహ్మగారు పరమాత్మ నుంచి బ్రహ్మగారి దగ్గర నుంచి ఈ చంద్రుడు అత్రి మహర్షి దగ్గర నుంచి చంద్రుడి దగ్గర నుంచి బుధుడు దగ్గర నుంచి క్రమక్రమంగా పురూరవుడు మొదలైన వాళ్ళు పుట్టుకొచ్చి ఈ వంశాన్ని పెంచారు అనే విషయాన్ని చెప్పారు. అందులో జమదగ్ని గారి గురించి ఆయన కథను చెప్పారు. పరశురాముడి యొక్క వృత్తాంతం,
ఆ పరశురాముడు, ఆయన యొక్క ప్రభావం, కార్తవీర్యార్జునుడిని ఆయన సంహరించిన తీరు, అలాగే 21 సార్లు భూమండలం అంతా తిరిగి భూమండలంలో దుష్టక్షత్రియుల్ని ఆయన సంహరించినటువంటి తీరు, వీటన్నింటి గురించి చెప్పారు. అలాగే విశ్వామిత్రుడు, నహుషుడు, యయాతి, పూరువు, దుష్యంతుడు, భరతుడు, రంతిదేవుడు, పాంచాలుడు, బృహద్రథుడు, శంతనువు, భీష్ముడు, పాండవులు, కౌరవులు, వీళ్ళందరి వృత్తాంతాలు చాలా చక్కగా చెప్పారు. వివరంగా చెప్పారని చెప్పలేం కానీ చక్కగా చెప్పారు. విశ్వామిత్రుడి గురించి చక్కగా చెప్పారు, నహుషుడు గురించి బాగానే చెప్పారు, యయాతి తెలుసుకుని తీరవలసిన కథ గురించి చెప్పారు, పూరువు అసలు తల్లిదండ్రుల్ని ఎలా గౌరవించాలి అని చెప్పిన పూరువు గారి గురించి చెప్పారు, దుష్యంతుడు ఆయన కథను విశేషంగా చెప్పారు, భరతుడు గురించి చెప్పనక్కర్లేదు, రంతిదేవుడు దానగుణంలో ఆయన్ని గురించి తెలుసుకుని తీరాలి అనే విషయం చక్కగా చెప్పారు, దానం అనేటువంటి స్వభావంతో ఆయన అందుకున్నటువంటి అందలాన్ని గురించి చెప్పారు, పాంచాలుడు, బృహద్రథుడు వీళ్ళందరూ, శంతనువు, భీష్ముడు, శంతనువు గారి గురించి చెప్పిన సందర్భంలో వేదనింద చేస్తే ఎలా యోగ్యతను కోల్పోతారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. భీష్ముడి గురించి చెప్తూ ఆయన పితృభక్తిని చక్కగా చెప్పారు. పాండవులు, కౌరవులు ఇలాంటి వృత్తాంతాలన్నీ చెప్పారు. అలాగే ఋష్యశృంగ మహర్షి గారి గురించి ప్రత్యేకించి ప్రస్తావన తెచ్చారు. మధ్యలో రోమపాదుడేమో చంద్రవంశరాజు, దశరథుడేమో సూర్యవంశపురాజు. ఆశ్చర్యంగా రోమపాదుడి అసలు పేరు చిత్రరథుడు. ఈ చిత్రరథుడు ఆ దశరథుడు మంచి స్నేహితులు. దాంతో తన కూతురు శాంతని దశరథుడు చిత్రరథుడికి పెంపకానికనిచ్చాడు. ఆ శాంతనిచ్చి ఋష్యశృంగ మహర్షి గారికి పెళ్లి చేశారు. ఈయనేమో ఘోటక బ్రహ్మచారి, అసలు జన్మ ప్రవృత్తి, అసలు జన్మతోనే స్త్రీని ఎరగనటువంటి వాడు. అలాంటి వాడిని ఎలాగోలా కష్టపడి వాళ్ళు అరణ్యం నుంచి బయటికి తీసుకొచ్చి రాజ్యానికి తెచ్చి, రాజ్యంలో ఈ శాంతనిచ్చి పెళ్లి చేసి, రాజ్యంలో వర్షాలు కురిసేటట్లు చేసి, అటు దశరథుడికి ఇటు చిత్రరథుడు రోమపాదుడికి ఇద్దరికీ మళ్ళీ సంతానం కలిగేటట్లుగా ఆయనే అనుగ్రహించేటట్లుగా చేసిన తీరు, దాని గురించి చాలా చక్కగా చెప్పారు. అలాగే యయాతి గారి పిల్లలు ద్రుహ్యుడు, అనువు, తుర్వసులు వీళ్ళందరి గురించి చెప్పారు. యయాతి గారికి మొత్తం 5 పిల్లలైతే ఒక ఆయన పూరువు, ఆయనేమో అసలు చివరివాడు. ఈ ద్రుహ్యుడు, అనువు, పూరుడు వీళ్ళందరి యొక్క ద్రుహ్యుడు, అనువు, తుర్వసులు వీళ్ళ వంశాలు. ఇది కాక ఆయన యొక్క పెద్ద కొడుకు యదువు, ఆ యదువు గారి యొక్క వంశం. ఆ యదువు గారి వంశం అనే ప్రస్తావన మొదలుపెట్టి చాలామంది రాజుల కథలు చెప్పి కార్తవీర్యుడు, శశబిందువు, జామదగ్ని ఇలాంటి వృత్తాంతాలన్నీ చెప్పారు. ఈ కార్తవీర్యుడు ఈయన వంశంలోకే వస్తాడు, యదువు గారి వంశంలోకే వస్తాడు. ఎందుకంటే యదువు గారి వంశంలోనే హైహయుడు వస్తే ఆ హైహయ వంశానికి చెందినవాడు కార్తవీర్యార్జునుడు. ఇలాంటి విషయాలన్నీ చెప్పారు. చెప్పి ఈ యదువు వంశాన్ని పెంచుకుంటూ మధువు గారి దాకా తీసుకొచ్చి, మధువు గారి దగ్గర నుంచి వృష్ణి దాకా తీసుకొచ్చి, ఆ వృష్ణి వంశంలో శ్రీకృష్ణుడు జన్మించాడు అనేటువంటి విషయాన్ని ప్రస్తావన చేశారు. జన్మించాడు అంటే అవతరించాడు అనే చెప్పాలి. జన్మించాడు అనేది మాట వరుసకి పైకి చెప్పే మాట, అసలు అవతరించాడనే చెప్పాలి. ఎందుకంటే ఈయనకి మిగతా వాళ్ళలాగా జన్మకి కారణమైనటువంటి అజ్ఞానం లేదు. జన్మకు కారణం అజ్ఞానం అయితే ఆ అజ్ఞానం ఈయనకి లేనే లేదు. ఈయనకున్నది ఆత్మమాయ మాత్రమే అనే విషయాన్ని ప్రస్తావన చేసి, ఆ ప్రస్తావనతోనే శ్రీకృష్ణావతారం అనేది ఎందుకు ప్రారంభమైంది అనే విషయాన్ని చక్కగా ఒక 10 శ్లోకాల్లో వర్ణించి చూపించారు. ఈ స్కంధం తాలూకు చివరి అధ్యాయంలో చివరి 10 శ్లోకాల్లో కృష్ణావతారం యొక్క ఉద్దేశ్యం ఏంటి, కృష్ణావతారం యొక్క రహస్యం ఏంటి అనే విషయాన్ని చక్కగా చూపించారు. మనం పురశ్చరణ అనే పేరు పెట్టుకుని అలవాట్లో పెట్టుకున్నాం కాబట్టి ఈ మాట చెప్పుకున్నాము. ప్రధానంగా ఈ స్కంధంలో వంశాల గురించి ప్రస్తావన ఉంది కాబట్టి వంశవృద్ధి అనేటువంటిది బాగా చక్కగా కనిపిస్తోంది. కాబట్టి ఈ స్కంధం విన్నట్లయితే గనక వంశవృద్ధి చక్కగా జరుగుతుంది. విన్న ఎవరికైనా సరే వంశం చక్కగా అభివృద్ధి చెందుతుంది. వాళ్ళ వంశం చక్కగా యదువంశంలాగానో, లేకపోతే పూరువు గారి వంశంలాగానో, లేదా సూర్యవంశంలాగానో, చంద్రవంశంలాగానో చక్కగా అభివృద్ధి చెంది అందులో మహానుభావులు పుట్టుకొస్తారు అనేటువంటి ఫలితం ఉంది. కాబట్టి మరొకసారి చెప్పుకున్నాము, అలవాట్లో భాగంగా కూడా చెప్పుకున్నాము. కాకపోతే ఈ స్కంధంలో పేర్ల తాలూకు చరిత్రలు
మనకి చాలా ఎక్కువగా ఉండటం వలన ఒక్కొక్క దాన్ని తీసుకుని అందులో ప్రత్యేకించిన నీతి అనే పాయింట్ని మళ్ళీ మరొకసారి పురస్చరణ చేయటం దాదాపు సాధ్యపడే పరిస్థితుల్లో లేదు. ఆ అంశం వలన మనం ఎలాగో చేసిన అధ్యయనంలో భాగమే కాబట్టి ప్రత్యేకించిన లాభం కూడా ఇక్కడేమీ ఉండదు. ప్రత్యేకించి మళ్ళీ దాన్నే చేసుకుంటే వచ్చే లాభం కూడా ఎక్కువేం లేదు. అందుకని అలా చేసుకోకుండా సంక్షిప్తంగా ఇలా మనం పురస్చరణ చేసుకున్నాం. అయితే ఒక ప్రధానమైన అంశాన్ని మనం ఈ స్కంధం ద్వారా స్పృశించి తీరాలి. ఈ స్కంధాన్ని చెప్పటానికి, ఇలా చెప్పటానికి శ్రీశుకుల వారు ఎందుకు అంగీకరించారు? పరీక్షిత్ గారు అడిగారు, సూర్యవంశం గురించి చెప్పు, చంద్రవంశం గురించి చెప్పు అని. చెప్పు అంటే దాని గురించి నీకెందుకయ్యా, సూర్యవంశం చంద్రవంశం నీ హిస్టారియన్స్ని అడిగితే వాళ్ళే చెప్తారు కదా, దానికి నేనెందుకు అని అనలేదు ఈయన. సాధ్యమైనంత వరకు పేర్లు చెప్పి ఆ పేర్లలో ఉండేటువంటి గొప్పదనాలు, వాళ్ళు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు ఏమైనా ఉంటే అవి చెప్పారు. ఒకటి అరా వాళ్ళు ఏమన్నా ఫెయిల్ అయితే ఆ ఫెయిల్యూరు గాథలను కూడా చెప్పారు. చెప్పి శ్రీకృష్ణ అవతారం దాకా తీసుకొచ్చి తాను చెప్పబోతున్నటువంటి శ్రీకృష్ణుడి యొక్క కథలకు ఒక ఉపోద్ఘాతంగా దీన్ని మలిచేశారు ఆయన. మలిచి ఈ చంద్రవంశంలో యదువు గారు వచ్చారు, యదు వంశంలో శ్రీకృష్ణుడు జన్మించాడు లేదా జన్మించబోతున్నాడు, అవతరించబోతున్నాడు అని చెప్పి ఈ స్కంధాన్ని పూర్తి చేశారు. ఇలా చెప్పటంలో ఆయన యొక్క అభిప్రాయం ఏంటి అనే విషయాన్ని మాత్రం మనం ప్రత్యేకించి విచారించి నిర్ణయించుకుని చూసుకోవాలి. ఒక బైఫర్కేషన్ చేసి చూసుకుంటే, విభాగం చేసి చూసుకుంటే, ఈ స్కంధంలో చెప్పినటువంటి రాజులందరూ ఒక ఎత్తు, స్కంధం చివర చెప్పినటువంటి శ్రీకృష్ణుడి యొక్క అవతారం ఒక ఎత్తు. ఈ రాజులందరూ ఈ వంశాల్లో ఉన్నటువంటి రాజులందరూ జన్మించారంటున్నారు. ఈయన మాత్రం, శ్రీకృష్ణుడు మాత్రం అవతరించాడు అని అంటున్నారు. నహ్యస్య జన్మనో హేతు కర్మణో వా మహీపతే ఆత్మమాయాం వినేశస్య పరస్య ద్రష్టురాత్మనః అని ప్రత్యేకించి చెప్తున్నారు. ఈయనది అసలు జన్మే కాదు, ఎందుకంటే జన్మకి కావలసినటువంటి కారణం ఈయన దగ్గర లేదు. జన్మ కారణం కర్మ అయితే ఆ కర్మ లేదు, కర్మ కారణం అజ్ఞానం అయితే ఆ జ్ఞానం ఈయనకి లేదు అని చెప్తున్నారు. ఇలా చెప్పటం వలన ఏ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఏమిటి శ్రీశుకుల వారి యొక్క అభిప్రాయం అని ఆలోచిస్తే, ఒకటి ఏం తోస్తోందంటే, ఖచ్చితంగాను ఈ వంశాల్లో ఉండేటువంటి రాజులు, పేరున్న రాజులు చాలామంది ఉన్నారు కదా, ఇలాంటి జీవులు కోకొల్లలుగా ఉన్నారు. ఎలాగైతే ఈ వంశాల్లో రాజులు వందలు వేలు మంది ఉన్నారో అలాగే సృష్టిలో జీవులు కోకొల్లలుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పుడుతున్నారు, పుట్టిన వాళ్ళు మరణిస్తున్నారు, మరణించిన వాళ్ళు మళ్ళీ తిరిగి పుడుతున్నారు. అసలు పుడుతున్నారుతో మొదలు పెట్టకూడదు, మరణిస్తున్నారు, మరణించిన వారు మరణించినట్లుగా మళ్ళీ తిరిగి జన్మిస్తున్నారు. ఈ జన్మ మరణ ప్రవాహం అనేది వాళ్ళకి అవిచ్ఛిన్నంగా సాగుతూనే ఉంది. ఎక్కడో ఖాండిక్యుడు లేకపోతే రంతిదేవుడు అలాంటి 2-3 కేసుల్లో తప్ప ఈ జన్మ మరణ ప్రవాహం అనేది ఈ జీవుల విషయంలో ఎప్పుడూ సాగుతూనే ఉంది. ఇలా సాగుతూనే ఉండటాన్ని న్యాయసూత్ర పరిభాషలో ప్రేత్యభావ అని పిలుస్తారు. న్యాయ దర్శనం తాలూకు పరిభాషలో ప్రేత్యభావ అని పిలుస్తారు. ప్రేత్యభావ అనేది న్యాయ దర్శనంలో ఉండేటువంటి కాన్సెప్ట్స్లో ఒక కాన్సెప్ట్. న్యాయ దర్శనం మొత్తం 16 కాన్సెప్ట్స్ మీద నడుస్తుంది. ఆ 16 కాన్సెప్ట్స్లో ప్రమేయం అనేది కాన్సెప్ట్, అందులో ఇది ఒక సబ్ కాన్సెప్ట్ ప్రేత్యభావ అని. దానికి సూత్రం పునరుత్పత్తి ప్రేత్యభావ అని. పునరుత్పత్తి ప్రేత్యభావ, ప్రేత్య అంటే మృత్వ, మరణించి, భావ మళ్ళీ జన్మించటం. ప్రతి జీవుడు మరణించి మళ్ళీ జన్మిస్తున్నాడు. జీవుడు అంటే సాక్షాత్తు జీవుడు మరణించటం లేదు, జీవుడు జన్మించడం లేదు అనేటువంటి కాన్సెప్ట్ వేరు. మరణిస్తున్నాడు, జన్మిస్తున్నాడు, మరణిస్తున్నాడు, పుడుతున్నాడు. ఈ మరణానికి పుట్టుకకి కారణమైనటువంటి ఈ మూలం ఇతనిలో ఖచ్చితంగా ఉంది. అది న్యాయ దర్శనం ప్రకారం మిథ్యాజ్ఞానము, లేదా మన మన అలవాటు ప్రకారం అజ్ఞానం అనేది ఆయనకి ఖచ్చితంగా ఉంది. జీవుడికి ఉండటం వలన ఈ పునరుత్పత్తి, మళ్ళీ మళ్ళీ పుట్టడము, మళ్ళీ మళ్ళీ మరణించటం అనేది
అవిచ్ఛిన్నంగా సాగుతూనే ఉంది. జన్మ మరణ ప్రబంధ అని దానికి పేరు. ఈ జన్మ మరణ ప్రబంధం అనేది వస్తూనే ఉంది. జన్మ అంటే ఏంటి, మరణం అంటే ఏంటి అంటే, జన్మ అంటే దేహ ఇంద్రియాదులతో, దేహంతోనూ శరీరంతోనూ ఇంద్రియాలతోనూ, లేకపోతే ఆ దేహంలోనూ ఇంద్రియాలలోనూ కలిగేటువంటి జ్ఞానాలతోనూ ఒక సంబంధాన్ని కలిగి ఉండటం, ఇది జన్మ. ఆ సంబంధం తాలూకు విచ్ఛేదం లేదా ఆ సంబంధం కత్తిరింపబడటం అనేది మరణం. ఆ కత్తిరించబడినటువంటి సంబంధం మరొక శరీరంలో మళ్ళీ వెంటనే సిద్ధమైపోతోంది, వెంటనే తయారైపోతోంది. ఏదో ఒక శరీరం అంటుకుంటోంది, అంటుకున్నటువంటి శరీరంలో మళ్ళీ దేహేంద్రియ వేదనలు ఖచ్చితంగా వస్తూనే ఉన్నాయి. ఇది అవిచ్ఛిన్నంగా సాగుతూనే ఉంది. ఎక్కడో అపవర్గ పర్యంతం, అపవర్గం అంటే మోక్షం వరకు ఈ ప్రవాహం అనేది సాగుతూనే ఉంది. ఇలా సాగే ప్రవాహానికి మూలం ఏమిటి అని ఆలోచిస్తే కర్మలే మూలం అని తేలుతున్నాయి. న్యాయసూత్ర భాషలో అయితే ప్రవృత్తి ఈజ్ ఈక్వల్ టు ధర్మాధర్మౌ, ధర్మాధర్మాలు కారణం అని తేలుతోంది. ఆ ధర్మాధర్మాలకి కారణం ఏమిటి అని ఆలోచిస్తే రాగద్వేష మోహాలు అని తేలుతుంది. రాగం, ద్వేషం, ఆ రాగద్వేషాలను తెచ్చిపెట్టేటువంటి మోహం. ఈ మోహానికి కారణమేంటి అని వెతికితే ఒక మిథ్యాజ్ఞానం, నేను కాని దానిని నేను అని అనుకునేటువంటి మిథ్యాజ్ఞానం, భ్రమ లేదా అజ్ఞానం అని తేలుతోంది. ఈ అజ్ఞానం అనేది పోయేంత వరకు ఈ జీవుడికి ఈ జన్మ మరణ ప్రవాహం అనేది సాగుతూనే ఉండాలి. ఎంతోమంది జీవులు ఉన్నారు, అంతమంది జీవులు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉండాలి, మళ్ళీ మళ్ళీ మరణిస్తూనే ఉండాలి. ఈ జన్మ మరణ ప్రవాహం అనేది ఆగనే ఆగదు. ఈ జీవులకి జన్మ మరణ ప్రవాహం ఆగాలి అంటే జీవులు ఖచ్చితంగా వాళ్ళ భ్రమని లేదా అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. పోగొట్టుకోవడానికి, వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని పోగొట్టుకోవటానికి ఎవరు సహకరిస్తారు? వాళ్ళ అజ్ఞానాన్ని పోగొట్టుకోవటానికి వాళ్ళకి చేయి అందించేది ఎవరు అంటే పరమాత్మే అందిస్తాడు అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. న్యాయసూత్రం కాన్సెప్టు ఆ పునరుత్పత్తి ప్రత్యభావతో పూర్తయింది. అది అపవర్గం తత్వజ్ఞానంతో కలుగుతుంది అనే విషయంతో న్యాయసూత్రం, న్యాయదర్శనం తాలూకు కాన్సెప్ట్ పూర్తయిపోయింది. కానీ శ్రీశుకుల వారు దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి ఈ విషయంలో జీవులకి తోడ్పడేది ఎవరు అంటే పరమాత్మే తోడ్పడతాడు. పరమాత్మ ఎలా తోడ్పడతాడు అంటే తానే అవతరించి, తానే జన్మించినట్లు చేసి కనిపించడం ద్వారా తోడ్పడతాడు. తాను కూడా అందరిలాగానే పుట్టి పెరిగి అందరిలాగానే పనులు చేస్తూ, అందరిలాగానే ఉంటూ, మనుషుల్లాగానే ఉంటూ లేదా జీవుల్లాగానే ప్రవర్తిస్తూ చివరికి అవసరమైతే ఆ శరీరంతో మరణం అనే దాన్ని కూడా చూపించి ఆయన దీనికి తోడ్పడతాడు. ఎలా తోడ్పడతాడు అంటే జీవుడనేవాడికి మరణం తర్వాత జన్మ అనేది తప్పనిసరి. మరణం అనేది ఉందంటే పైన జన్మ ఉంటూనే ఉంటుంది, దాంట్లో ఏ సందేహము లేదు. చాలామంది మరణం అంటే భయపడతారు, కానీ మరణం అంటే భయపడనక్కర్లేదు. మరణం అంటే పై జన్మ ఉంది అని సంతోషపడాలి. మరణం అంటే బర్త్డేకి కొంచెం దగ్గర ఉన్నట్టు అని సంతోషపడాలేమో కూడాను. అలా మరణం తర్వాత జన్మ అనేది తప్పనిసరిగా వస్తోంది. కానీ ఈయనకి మరణం అనేది లేనే లేదు అనేది తర్వాతి మాట. ఈయన జన్మ అనేది మరణం తర్వాత రావటం లేదు. ఈయన జన్మ మరణం తర్వాత రావటం లేదు. ఈయన జన్మ కర్మఫలంగా రావటం లేదు. ఈయన జన్మ అజ్ఞానంతో రావటం లేదు. ఎందుకు రావటం లేదు అంటే ఈయన అజ్ఞానం తాలూకు ప్రభావాన్ని తన మీద చూపించనివ్వటం లేదు అని తెలాలి. అది కొంచెం ఆలోచించి విచారించి దాని మీద కనుక బుద్ధి పెడితే అప్పుడు తోచేటువంటి అంశం. కాబట్టి ఈయన మీద అజ్ఞానం ప్రభావం చూపించలేకపోతోంది కాబట్టి ఈయన మరణం తర్వాత జన్మించేవాడు కాడు. మరి జీవుడో మరణం తర్వాత జన్మించేవాడు. ప్రతి జీవుడి తాలూకు జన్మ వెనకాల ఒక మరణం ఉంది. అందరూ అనుకుంటున్నట్లుగా జన్మ తర్వాత తప్పనిసరిగా మరణం ఉంది అనేది కాదు, మరణం తర్వాత జన్మ ఉంది. ఇది వాస్తవానికి ఎక్కువ డేంజరస్. అలాంటి పరిస్థితి ఈయనకి లేదు. ఈయన జన్మ లేదా ఈయన అవతారం దీని వెనకాల మరణం అనేది లేదు. మరణం ఎందుకు లేదు? ఈయనకి అజ్ఞానం లేదు కాబట్టి. ఎప్పుడైతే ఈయనకి అజ్ఞానం లేదో, అజ్ఞానం ఈయన మీద ప్రభావం చూపించడం లేదో, అప్పుడు ఈయన అజ్ఞానం మీద పట్టు సాధించిన వాడయ్యాడు.
అజ్ఞానం మీద పట్టు సాధిస్తే అజ్ఞానం గనక ఈయన మీద ప్రభావం చూపించలేకపోతే, పరమాత్మ మీద ప్రభావం చూపించలేకపోతే అజ్ఞానం తన యొక్క ఆవరణ శక్తిని ఈయన విషయంలో కోల్పోయినట్లయింది. ఆవరణ శక్తిని కోల్పోయి అజ్ఞానం అనే పేరును కూడా పోగొట్టుకుని మాయా అనే కొత్త పేరుతో, విక్షేప శక్తి అనే కొత్త శక్తితో ఈయన చెప్పు చేతుల్లోకి వచ్చింది. ఈ ఆత్మమాయ తన చెప్పు చేతుల్లో ఉండే పేరుని, తన శక్తిని రెండిటినీ పోగొట్టుకున్నటువంటి మాయతో ఈయన జన్మించినట్లుగా కనిపిస్తున్నాడు. ఈయన జన్మించినట్లుగా, అవతరించినట్లుగా కనిపిస్తున్నాడు. కనిపించి నేను అవతరించినంత మాత్రాన, నేను జన్మించినంత మాత్రాన నా వెనకాల మరణం లేదు, దీని వెనకాల మరణం లేదు, దీని తర్వాత మరణం అనేది ఖచ్చితంగా లేదు. చాలా అవతారాలు అసలు సమాప్తి లేకుండానే ఉన్నాయి. నరసింహావతార సమాప్తి ఎక్కడుంది అని సరిగ్గా ఎవరికీ తెలియదు. వరాహావతార సమాప్తి ఎక్కడుంది అని సరిగ్గా ఎవరికీ తెలియదు. 1-2 మానవ రూపాలను ధరించినప్పుడు మాత్రమే ఆ నియమాలను పాటించడానికి సమాప్తి అనేది కనిపించింది. కానీ సమాప్తి అనేది కూడా అందరికీ ఉన్నట్లుగా లేదు, ఇచ్ఛాపరంగానే ఉంది. కాబట్టి ఈ జన్మ మరణాల విషయంలో నేనే ఆదర్శం, నేనే నా మాయతో ఎప్పుడు కావాలంటే అప్పుడు అవతరించగలుగుతున్నాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపసంహరించుకోగలుగుతున్నాను. అలా ఉపసంహరించుకోగలుగుతున్నాను, జన్మించగలుగుతున్నాను అంటే నా యొక్క మాయ మీద నాకున్న పట్టు, ఆ అజ్ఞానం నా మీద ప్రభావం చూపించలేకపోవటం అనేది దీనికి ప్రధాన కారణం. ఎవరైనా సరే దీన్ని సాధించగలిగితే, ఎవరైనా సరే ఈ జన్మ మరణ ప్రవాహాన్ని దాటవచ్చు అని ఒక దృష్టాంతంగా, ఉదాహరణగా తనను తానే ఆయన చూపించుకుంటున్నాడు. అలా చూపించి ఈ ప్రేత్యభావం, పునరుత్పత్తి, వీటి నుంచి బయటపడమని ఆయన బోధిస్తున్నాడు అనే విషయాన్ని శ్రీ శుకుల వారు ప్రత్యేకించి ఇక్కడ చూపించదలిచారు. అందుకనే ఇంతమంది రాజులున్నారు, లేదా ఇంతమంది జీవులున్నారు, వీళ్ళందరూ పుడుతున్నారు, గీడుతున్నారు. కానీ వీళ్ళందరికంటే భిన్నంగా కేవలం అవతరించి మాత్రమే చూపిస్తున్నాడు. తల్లిదండ్రులతో సంబంధం లేకుండా కేవలం తనంతట తానే స్వయమేవ అష్టమస్తు తయోరాసీత్ స్వయమేవ హరికిల, తనంతట తానే వచ్చి తన శక్తితో తాను కాసేపు ఇక్కడ ఉండి నాటకంలాగా ఆడి వెళ్ళిపోతున్నాడు అనే విషయాన్ని ప్రత్యేకించి ఇక్కడ చెప్తున్నాడు. శ్రీ శుకుల వారి యొక్క అభిప్రాయం ఇదే అని మనకి ఎలా తెలుస్తుంది? శ్రీ శుకుల వారి యొక్క అభిప్రాయం ఇదే, ఇందుకోసమే ఇలా మొదలుపెట్టారు అని ఎలా తెలుస్తుంది అంటే, అసలు శ్రీమద్భాగవతం యొక్క ప్రారంభము ఈ 9 స్కంధాల వరకు వచ్చిన తీరు చూస్తేనే తెలుస్తుంది. శ్రీమద్భాగవత ప్రారంభంలో మొదటి స్కంధంలో శ్రీకృష్ణ నిర్యాణ ఘట్టాన్ని గురించిన ప్రస్తావన చేశారు. మొదటి స్కంధంలో శ్రీకృష్ణ నిర్యాణ ప్రస్తావన చేసి ఈ 9వ స్కంధంలో శ్రీకృష్ణ అవతార సూచన చేసి 10వ స్కంధంలో శ్రీకృష్ణ అవతారము, ఆ అవతారంలో ఆయన చేసిన లీలలు ఇవన్నీ చెప్తున్నారు. నిర్యాణంతో మొదలుపెట్టి అవతారంతో పూర్తి చేయటం అనేది ఎందుకు? దీని బదులు ఈ 10వ స్కంధం మొత్తాన్ని తీసుకెళ్ళి మొదటి స్కంధంగా పెట్టేస్తే ఈ శ్రీకృష్ణావతారము, అవతార లీలలో ఇవన్నీ మొదట్లో వచ్చేసేవి కదా. మొదట్లో వచ్చేస్తే ఈ 10వ స్కంధంలోనో ఇంకో స్కంధంలోనో, లేదా పోనీ 10వ స్కంధం మొదటి స్కంధమైంది కాబట్టి మొదటి స్కంధాన్ని 2వ స్కంధంగా ఉంచి అక్కడే నిర్యాణం చెప్పుకోవచ్చు కదా. అక్కడే నిర్యాణం చెప్పుకుని అవసరమైతే ఈ రాజుల చరిత్ర ఇంకా ముందుకు తోసేసి రాజుల చరిత్రను తీసుకెళ్ళి మొదటి స్కంధంగా పెట్టి 10వ స్కంధాన్ని 2వ స్కంధంగా పెట్టి నిర్యాణాన్ని 3వ స్కంధంగా పెట్టచ్చు కదా. మార్పులు ఇష్టం వచ్చినట్లు చేయొచ్చు కదా. ఎందుకు చేయలేదు అంటే, ఆయనకి వేరే మరణం అనేది లేదు. ఆయనకి వేరే మరణం ఉండి ఆ మరణం తర్వాత జన్మ అని ఉంటే అలా చూపించేవాళ్ళము. ఆయనకి వేరే మరణం లేదు. శ్రీకృష్ణ అవతారంలో ఆయన మరణించాడు, లేదా ఆయన అవతార సమాప్తి చేశాడు అనేది అయిన తర్వాత ఆయనకి ఏదో కొత్త జన్మ అనేది లేనే లేదు. శ్రీకృష్ణావతార సమాప్తితో, ఆ నిర్యాణం అనే దానితో ఆయనకి వేరే కొత్త జన్మ ప్రారంభం కాలేదు. ఒకవేళ ప్రారంభం అయిందనుకుంటే ఈ జన్మే ప్రారంభమైంది అనుకోవాలి. నిర్యాణం తర్వాత కొత్త జన్మ అనేది ఆయనకి లేనే లేదు. అందువల్ల నిర్యాణంతోనే మనం ప్రారంభించుకోవచ్చు. ప్రారంభించుకున్నా సరే నిర్యాణం తర్వాత జన్మ అనేది రాదు. నిర్యాణం తర్వాత వేరే జన్మ వచ్చి ఉంటే అది సాధారణ జీవ చరిత్ర అయ్యేది. నిర్యాణం తరువాత ఆయనదే అవతారం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది సాధారణ జీవ చరిత్ర కాదు. సాధారణ జీవుల యొక్క
జన్మ మరణ వృత్తాంతాలు ఇవి కావు అని ఆయన స్పష్టంగా సూచన చేసినట్లయింది. ఆయన యొక్క స్కంధ విన్యాసంలోనే ఇది స్పష్టంగా తెలుస్తోంది. అఫ్కోర్స్ ఈ నిర్యాణ వృత్తాంతం శ్రీశుకుల వారు ముందు చెప్పలేదనుకోవచ్చు, కానీ ముందు నిర్యాణము తర్వాత అవతారము అని ఎక్కడైతే వచ్చిందో అప్పుడు ఈ కాన్సెప్ట్ మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇది శ్రీకృష్ణావతారం యొక్క ఒక కోణం, శ్రీశుకుల వారు చెప్పదలుచుకున్నటువంటి శ్రీకృష్ణావతారం యొక్క ఒక కోణం. ఈ కోణంలో చూసినప్పుడు పరమాత్మ తన యొక్క అవతారం ద్వారా తాను అజ్ఞానానికి లోబడి ఎలా లేను, జీవులు అజ్ఞానానికి లోబడి ఎలా జన్మమరణ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు అనే విషయాన్ని స్పష్టంగా చూపిస్తున్నాడు. తనలాగా అందరూ ఈ జన్మమరణ ప్రవాహం నుంచి బయటికి రావాలి అని ఉపదేశం చేస్తున్నాడు అని మనకి స్పష్టంగా తెలుస్తోంది. ఆ తెలిసేటువంటి అంశాన్ని తెలియజేయటం కోసమే ఈ స్కంధాన్ని శ్రీశుకుల వారు ఒప్పుకున్నారు అని మనం అనుకోవచ్చు. అందుకోసమే ఇంత విస్తృతంగా ఆయన రాజవంశాలను గురించి చెప్పుకుంటూ వచ్చారు. చిన్న చిన్న కథల్లో ఉండేటువంటి చిన్న చిన్న నీతులు చెప్పటం కూడా ఆయన తాత్పర్యం అవ్వచ్చు, కానీ వాటికన్నిటికంటే కూడా పెద్ద తాత్పర్యం ఇదే. ఆయన అవతారానికి మిగతా జీవుల యొక్క జన్మలకి చాలా తేడా ఉంది అని. ఆ తేడాని మనం కూడా కనిపెట్టేందుకు ప్రయత్నం చేసుకుందాము. ఆ ప్రయత్నాన్ని సఫలం చేయవలసిందిగా మాత్రం ఆ అతులిత కరుణా వరుణాలయుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఇంకా కూడా ఈ శ్రీకృష్ణావతారం యొక్క ప్రారంభోద్దేశాల్ని మనం మరొక రోజు కూడా కూర్చుని ఆలోచించుకుని నిర్ణయించుకుందాము, విచారణ చేసుకుందాము. ఇంకా కూడా కొత్త అంశాలు ఏమైనా ఉన్నాయా అనే సంగతి చూసుకుందాము. శ్రీకృష్ణావతార తత్వాన్ని అందుకునేందుకు వీలుగా ఆ ప్రారంభ ఉద్దేశాలని మనం కూడా ఒకసారి ఆలోచించుకుందాము. ఇంకొక రోజు కూర్చుందాము. కూర్చున్న తర్వాతే ఈ స్కంధ విరామాలని కొన్ని రోజులు ఇచ్చుకుని కొత్త స్కంధం దశమ స్కంధాన్ని ప్రారంభించుకుందాము. ఇప్పుడు క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకుందాము. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.